నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ ప్రోగ్రామ్. చాలా రోజుల తర్వాత అంటే దాదాపు 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏ సోషల్ మీడియా వేదికగా చూసినా కూడా చిత్రపురి ఫిలిం ఫెస్టివల్ నామినేషన్స్ పేరే వినిపిస్తోంది. మరి అసలు దీని స్పెషాలిటీ ఏంటి, ఇప్పుడు సరికొత్తగా ఎలా రాబోతోంది వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు చిత్రపురి ఫిలిం ఫెస్టివల్ ఫౌండర్ అండ్ CEO కార్తీక్ సుంకరి గారు. ఆయనకి వెల్కమ్ చెప్పి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ సార్. వెల్కమ్ అండి, థ్యాంక్ యూ. అయితే ఏంటి ఇప్పుడు చాలా రోజులు అంటే దాదాపు 2021లో వచ్చింది, అప్పుడు జరిగిన చిత్రపురి ఫిలిం ఫెస్టివల్ నామినేషన్స్ మళ్ళీ ఇప్పుడు తీసుకొస్తున్నారు. అసలు ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది? ఫస్ట్ గ్యాప్ మెయిన్గా చెప్పాలంటే చిత్రపురి ఫిలిం ఫెస్టివల్ స్టార్టెడ్ ఇన్ 2016 అండి. 21 వరకు అన్ని ఎడిషన్స్ ఫిలిం ఫెస్టివల్ ఎడిషన్స్ లాగానే ఇది కూడా కంటిన్యూ అవుతూ వచ్చింది. 2021 తర్వాత మేము వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్గా దాదాపు 46 ఫిలిం ఫెస్టివల్స్ని దగ్గరికి తీసుకొచ్చాం ఒక స్టేజ్ పైకి. అది ముందుకెళ్లే క్రమంలో సడన్గా మాకు యాక్సిడెంట్ జరగడం, అది బెడ్ రెస్ట్లో దాదాపు 3 years బెడ్ రెస్ట్లో ఉండిపోవడం, అది అలా అయిపోయింది. సో అప్పుడు మేము ఏదైతే అనుకున్నామో 2021-22 చేయాలని అనుకున్నామో అది అక్కడితో పెండింగ్ అయిపోయింది. లైక్ యాక్సిడెంట్ వల్ల మేము బెడ్ రెస్ట్లో ఉండడం వల్ల కంప్లీట్గా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది కంపెనీ. సో వర్క్ అనేది జరగలేదు. సో దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ అనేది ఏదైతే ఉందో ఇప్పుడు 2025-26 ఎడిషన్ని మళ్ళీ ముందుకు తీసుకొస్తున్నాం. ఎక్కడైతే ఇది ఆగిందో అక్కడ నుంచి మళ్ళీ మొదలు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాము. ఓకే, మరి ఇప్పుడు ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎలా సరికొత్తగా దీన్ని తీసుకురాబోతున్నారు? లైక్ చిత్రపురి ఫిలిం ఫెస్టివల్ అనేది ఎప్పుడు ఇన్నోవేటివ్గానే ఉంటుందండి. లైక్ మనం గతంలో ఇప్పుడు చాలా ఇండియాలో కానివ్వండి వరల్డ్లో కానీ చాలా ఫిలిం ఫెస్టివల్స్ ఉంటాయి. లైక్ ఐఫా, సైమా అండ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ కూడా ఉంటాయి. ప్రతిదీ ఏంటి అని అంటే ప్రతి ఫిలిం ఫెస్టివల్లో నామినేషన్స్ అనేది వేస్తూ ఉంటారు. దానికి నామినేషన్స్కి సపరేట్గా వెబ్సైట్స్ ఉంటాయి, ఫిలిం ఫ్రీవే అని చెప్పేసి లైక్ చాలా వెబ్సైట్స్ ఉంటాయి. ఎవరైనా ఫిలిమ్స్ని కానివ్వండి, ఏ పెద్ద ఫిలిం అయినా చిన్న ఫిలిం అయినా షార్ట్ ఫిలిం వెబ్ సిరీస్ ఏదైనా సరే దాంట్లోకి వెళ్ళి నామినేషన్స్ వేస్తారు, ఎంట్రీ ఫీ కడతారు, దాని తర్వాత నామినేషన్స్ వేస్తారు. దాన్ని నామినేషన్స్కి వేసిన తర్వాత వాళ్ళు మనకి మెయిల్ ఇస్తారు. మెయిల్ ఇచ్చిన తర్వాత మనం దాన్ని ఫాలో అప్ చేస్తూ ఉంటే మనకు అవార్డు వచ్చిందా రాలేదా అని చెప్పేసి ఒక మెయిల్ ద్వారా చెప్తారు. అవార్డు వస్తే ఓకే. కొన్ని ఫిలిం ఫెస్టివల్స్ ఇండియాలో జరిగితే మనం వెళ్ళి అవార్డు తీసుకుంటాము, బయట కంట్రీస్లో జరిగితే తీసుకోలేము. ఓన్లీ వీ విల్ గెట్ ఎ సర్టిఫికేట్ ఇన్ ఆన్లైన్. బట్ చిత్రపురి ఈజ్ కంప్లీట్లీ క్వైట్ డిఫరెంట్ ఫర్ ఆల్ దిస్. ఎందుకనంటే ఇక్కడ మనకి సపరేట్ వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో ఎవరు కావాలంటే వాళ్ళు నామినేషన్స్ వేసుకోవచ్చు. నామినేషన్ ఫీజు ఉండదు, జీరో లైన్లో పెడతాం. బికాస్ నా టాలెంట్ని నేను షో చేసుకోవాలనుకున్నప్పుడు నేను ఫీ ఎందుకు కట్టాలి? లైక్ దాన్ని చేయడానికే చాలా కష్టపడతా ఉంటాము. అది 20 minutes కానివ్వండి, 2.5 hours కానివ్వండి, అది చేయడానికే చాలా కష్టపడతాము. దాంట్లో మళ్ళీ నా టాలెంట్ని నేను నలుగురికి చూపించాలన్నా కానీ డబ్బులు కట్టాలి. సో ఎంట్రీ ఫీ అనేది అసలు ఉండదు చిత్రపురిలో. అండ్ ప్రతి ఫిలిం ఫెస్టివల్లో ఏంటంటే జ్యూరీ మెంబర్స్ అనేది కంపల్సరీగా ఉంటారు. సో ఇఫ్ యూ గెట్ అన్ అవార్డ్, మీ మూవీకి అవార్డు వచ్చిందనుకోండి, ఎందుకు వచ్చింది అనేది చెప్పరు. రాలేదనుకోండి, ఎందుకు రాలేదని కూడా చెప్పరు. యు ఆర్ నాట్ రెడీ టు క్వశ్చన్. మీరు క్వశ్చన్ వేసినా మీకు సమాధానం రాదు. బట్ చిత్రపురి ఫిలిం ఫెస్టివల్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెన్సీ. ఒకసారి వెబ్సైట్ మీదకి ఫిలిం వచ్చింది అని అంటే అక్కడ ఓటింగ్ లైన్ స్టార్ట్ అవుతుంది. అక్కడే తెలిసిపోతుంది. అక్కడ మనం ఆల్రెడీ ఒక చిన్న హింట్ ఇచ్చేస్తాము. ఓట్ వేయొచ్చు, డిస్లైక్ చేయొచ్చు, కామెంట్ కూడా రాయొచ్చు. ఇఫ్ యు ఆర్ ఓటింగ్, వై యూ ఓటింగ్ ఫర్ దిస్ ఫిలిం. మీరు నీకు నచ్చలేదంటే ఎందుకు నచ్చలేదు కూడా అక్కడ రాసే ఆప్షన్ ఇస్తున్నాము. సో ఇక్కడ జ్యూరీ మెంబర్స్ అనేది లేదు, ఓపెన్ ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు నేను 10 రూపాయలు పెట్టి సినిమా తీసినా, 100 కోట్లు పెట్టి సినిమా తీసినా ఆడియనే ఫైనల్ జడ్జ్. సెన్సార్ బోర్డు ముందు కూర్చొని సైన్ పెట్టినంత మాత్రాన సెన్సార్ బోర్డు దాన్ని బయటికి తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఇస్తుంది. కానీ అది ఉండాలా జనాల్లో, ఉండకూడదా అనేది జనాలు నిర్ణయించాలి. ఆ కాన్సెప్ట్ మీద ఏ అవార్డు అయినా సరే జనాలకి వదిలేసాం. ఇది ఈ ఓటింగ్ లైన్ అంటే ప్రత్యేకత అంటే దీనికి ఓటింగ్ లైన్ అంటే ట్రాన్స్పరెన్సీ, జీరో ట్రాన్స్పరెన్సీ. జ్యూరీ మెంబర్స్ ఉండరు, ఆడియన్స్ మాత్రమే దీనికి ఫైనల్ జడ్జెస్. వాళ్ళు ఎక్కువగా ఓట్స్ వేసి ఎవరినైతే ముందుకు తీసుకొస్తారో వాళ్ళని ఫిల్టర్ చేసి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం అనేది మెయిన్ పాయింట్. ఓకే, ఇందుకే అంటారా అంటే చిత్రపురి ఫిలిం ఫెస్టివల్ నామినేషన్స్ అంటే చాలా ఆసక్తి కనబరుస్తున్నారు సోషల్ మీడియా అంతా కూడా. ఎక్కువగా ఎక్కడ చూసినా ఇప్పుడు దీని గురించే చర్చ జరుగుతోంది. ఇంకా ఏమైనా స్పెషాలిటీస్ ఉన్నాయా? ఇంకా ఏమైనా స్పెషాలిటీస్ అంటే ఈ ఓటింగ్ ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తిలో ఉత్సాహాన్ని, తనలో ఉన్న ధైర్యాన్ని పెంపొందిస్తుంది. ఏంటంటే నిరాశపడ్డాడు అతను. నాకు ఓట్స్ అంటే ఇప్పుడు తన సర్కిల్లో, తన బయట సర్కిల్లో, అందరి సర్కిల్లో దాన్ని షేర్ చేసుకొని ఓటింగ్ కోసం అడుగుతూ ఉంటారు. అలా ఓటింగ్ లైన్ పెరిగిన కొద్దీ అక్కడ అతను కూడా స్టాండర్డ్గా పెరుగుతూ ఉన్నాడు, లెవెల్ పెరుగుతూ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి ఇంకా చెయ్యాలనే కుతూహలం కలుగుతుందే తప్ప నిరాశపడే ఛాన్సెస్ అసలు లేవు. అండ్ మెయిన్గా ఇంకోటి ఏంటి అంటే వీ కాల్ వరల్డ్స్ ఫస్ట్ ఫార్మేట్ అండ్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలిం ఫెస్టివల్. బికాస్ చిత్రపురి ఏదైతే ఈ ఓటింగ్ లైన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 2016లో ఇండియాలో ఎక్కడ కూడా ఓటింగ్ లైన్ లేదండి.
అచ్చా! ఓకే. వీఆర్ ద ఫస్ట్ పర్సన్ టు ఇంట్రడ్యూస్ వరల్డ్స్ ఫస్ట్ ఫార్మాట్ అని ఎందుకని అంటామంటే, ఈ ఓటింగ్ లైన్ అనేది మేము ఇంట్రడ్యూస్ చేసాము. ఓకే. ఈ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దీన్నే ఇప్పుడు చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్ ఇప్పుడు ఫాలో అవుతున్నాయి. చాలా పెద్ద పెద్ద ఫిల్మ్ ఫెస్టివల్స్ అందరూ దీన్నే ఫాలో అవుతున్నారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళు నామినేషన్స్‌కి తీసేసుకొని దానికి ఓటింగ్ లైన్స్ ఇస్తున్నారు. బట్ ఇక్కడ మనం చేస్తుంది ఏంటంటే, మీరు యూట్యూబర్ అయినా, వెబ్ సిరీస్‌లో ఉన్న ఓటీటీ అయినా, టీవీ సీరియల్ అయినా, మూవీ అయినా మీ అంతటా మీరే నామినేషన్ చేసుకునే ఛాన్సెస్ ఇస్తున్నాము. అంటే కొన్ని పెద్ద సినిమాలుంటాయి, కొన్ని నడిచేవి ఉంటాయి. వాటిల్లో కొన్ని ఆప్షన్స్ తీసుకుంటారు. వాటిని మాత్రమే ఇది మా లిస్ట్ అని చెప్పేసి బయటికి వదులుతారు. కానీ ఇక్కడ అది జరగదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎన్ ఎ లిస్ట్. అది చిన్నదా, పెద్దదా అని చూడము. ప్రతి ఒక్కటి లిస్ట్ ఎవరికి కావాలంటే వాళ్ళు నామినేషన్స్ వేసుకోవచ్చు, ముందుకెళ్తారు. సో దట్స్ వాట్ వరల్డ్స్ ఫస్ట్ ఫార్మాట్ అండ్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ అని కూడా ఎందుకు అంటాము అని అంటే, అన్ని ప్లాట్ఫామ్స్ ఇప్పుడు మనం టీవీ సీరియల్స్ చూస్తాము. ఎవరి ప్లాట్ఫామ్‌లో వాళ్ళు అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. అండ్ సినిమా అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. సో ఇలా అన్నీ కాకుండా యూట్యూబ్, వెబ్ సిరీస్, ఓటీటీ, ఫిలిం అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇన్‌స్టా, యూట్యూబ్ ఏదైతే ఉందో అందరిని కలిపి తీసుకొచ్చి ఒక ప్లాట్‌ఫామ్ మీద పెట్టడాన్నే మెయిన్‌గా వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ అని, ఇండియాస్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ అని అంటాం. ఓకే. ఇది గిన్నిస్ వరల్డ్ వరకు తీసుకెళ్తున్నారు. ఆ రికార్డ్ వరకు తీసుకెళ్తున్నారని చెప్పి తెలిసింది. మరి ఆ ఫార్మాట్ ఎలా ఉంటుంది? గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఏంటనంటే అండి, ఆల్రెడీ వి అటెంప్టెడ్ ఎ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఇన్ 2019 హైయెస్ట్ ఫిల్మ్ సబ్మిషన్స్. ఇంతవరకు ఏ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 11,000 ఫిలిమ్స్ అనేది రాలేదు. ఓకే. అది ఫస్ట్ రికార్డ్. అండ్ దాని తర్వాత మేము నెక్స్ట్ వేరే ఫిల్మ్ ఫెస్టివల్స్‌తోని, అంటే ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌కి ఏం చేస్తామనంటే, ఇండియాలో ఉన్న ఫిల్మ్ ఫెస్టివల్స్‌తోని, అవుట్ సైడ్ ఉన్న ఫిల్మ్ ఫెస్టివల్‌తోని కొలాబరేట్ అవుతూ ఉంటాం. ఓకే. కొలాబరేట్ అయ్యి డాటా షేరింగ్ పద్ధతిలో వాళ్ళ దగ్గర నుంచి డాటా తీసుకొని, ఫిలిమ్స్ తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటాం. అలా మేము 22లో చేయాలనుకున్న గిన్నిస్ వరల్డ్ నెక్స్ట్ అటెంప్ట్ ఏదైతే ఉందో అది పెండింగ్ పడిపోయింది. ఈసారి దాన్ని మేము అటెంప్ట్ చేస్తున్నాం. ఆ అటెంప్ట్ ఎలా అంటే, వి హోల్డింగ్ 5 lakhs అన్‌రిలీజ్డ్ ఫిల్మ్ డాటా. ఓకే. దిస్ వాజ్ ఎ రికార్డ్. నో ఫిల్మ్ ఫెస్టివల్ ఇన్ ద వరల్డ్ ఈస్ క్యారింగ్ అన్‌రిలీజ్డ్ ఫిల్మ్ డేటా. అన్‌రిలీజ్డ్ ఇప్పుడు మనకు ఇది ఎలా ల్యాబ్‌లో తీసుకుంటారు? అన్‌రిలీజ్డ్ ఫిల్మ్స్ ఇప్పుడు మనకి సినిమాలు చూస్తామండి. దాదాపు మనం తెలుగులోనే చూసుకుంటే దాదాపు 200 సినిమాలు, 400 సినిమాల వరకు రిలీజ్ అవుతాయి. రిలీజ్ కాని సినిమాలు కూడా చాలా ఉంటాయి. ఓకే. అవి అలాగే ల్యాబ్‌లో ఉండిన ఫిల్మ్స్ అలాగే ఉండిపోతాయి. రిలీజ్ చేసుకోలేని ఫిల్మ్స్ కూడా అలాగే ఉండిపోతాయి. సో వాటన్నిటిని మేము గ్యాదర్ చేస్తాము. గ్యాదర్ చేసి నామినేషన్స్‌కి వచ్చినప్పుడు వాటితో మేము అగ్రీమెంట్ చేసుకుంటాము. వి డూ యువర్ బిజినెస్. మీ ఫిలింని మేము బయటకి తీసుకొస్తాము. దానికి కావాల్సిన ప్రమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఫిల్మ్ ఫెస్టివల్ త్రూ చేస్తాము. చేసిన తర్వాత అది బయటకు వస్తుంది. ఆయనకి ఒక ఎష్యూరెన్స్ ఇస్తాము. అలా ఎష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత వచ్చిన ఫిలిమ్స్ డాటానే 5 lakhs డాటా 46 లాంగ్వేజెస్లో 103+ కంట్రీస్ నుంచి మాకు వచ్చిన డాటా 5 lakhs. దిస్ ఈజ్ అఫీషియల్లీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ ఇది. ఈసారి దాన్ని మళ్ళీ అటెంప్ట్ చేయబోతున్నాము. టోటల్లీ 46 లాంగ్వేజెస్లో 5 lakhs అన్‌రిలీజ్డ్ ఫిల్మ్ డాటాని హోల్డ్ చేస్తున్నాము. సో ఇప్పుడు కూడా ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్‌కి బయట కంట్రీస్ నుంచి దాదాపు 23 కంట్రీస్ నుంచి డెలిగేట్స్ వస్తున్నారు ఈవెంట్‌కి. ఇండియా నుంచి 8 స్టేట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. 8 స్టేట్స్ ప్లస్ 43 అరౌండ్ 23+ కంట్రీస్. మొత్తం దాదాపు 500 మెంబర్స్, 300 మెంబర్స్ అవుట్ సైడ్ నుంచి డెలిగేట్సే ఉన్నారు. సో అది ఒక రికార్డ్. ఈ నామినేషన్స్ ఏదైతే ఉందో ఈ నామినేషన్స్‌లో అఫీషియల్‌గా రికార్డ్ అటెంప్ట్ అవుతే ఇండియాలో ఆస్కార్ కానివ్వండి, లేకపోతే ఇంకేదన్నా కానివ్వండి, అన్ని నామినేషన్స్ వచ్చిన దాఖలు ఎక్కడ లేవు. అండ్ కంట్రీస్ అందరినీ 46 లాంగ్వేజెస్ని కలిపి ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టడం కూడా ఇంతవరకు జరగలేదు. సో దీన్ని మేము అటెంప్ట్ చేయాలని ట్రై చేస్తున్నాము. ఓకే. ఇది చాలా కొత్తగా ఉంది. అంటే అన్‌రిలీజ్డ్ మూవీస్‌ని తీసుకొని కేటగరైజ్ చేయడం అనేది చాలా కొత్తగా ఉంది. సో ఇందులో అసలు కేటగరీస్ చూసుకుంటే ఎలా ఉంటాయి? కేటగిరీస్ చూసుకుంటే అన్నిట్లో అండి. ఇప్పుడు మూవీ, వెబ్ సిరీస్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ వైస్‌గా వస్తే ఈక్వల్ రైట్స్ ఈక్వల్‌గా అండి. ఇప్పుడు బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, మ్యూజిక్ డైరెక్టర్ అంటే ప్రతి చిన్న పని చేసే సినిమాకి లైట్ మ్యాన్ దగ్గర నుంచి కూడా ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఈరోజు ఎంకరేజ్మెంట్ లేకపోతే ఏది ఉండదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా తెలుగుని మొత్తం ఇండియాని వాల్ని ఏలుతున్న డైరెక్టర్స్ కూడా షార్ట్ ఫిల్మ్స్ చేసి వచ్చిన వాళ్ళే. సో షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన వాళ్ళు, వెబ్ సిరీస్ నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక ఐడెంటిటీ ఉండాలని చెప్పేసి దీన్ని తీసుకెళ్తున్నాము. సో అన్ని డిపార్ట్మెంట్స్ అంటే ఆల్ సెగ్మెంట్స్లో అన్నిట్లలో ఉంటాయి. ఇప్పుడు యూట్యూబ్ చూసుకుంటే యూట్యూబ్లో మ్యూజిక్ డైరెక్టర్స్కి సపరేట్, సినిమా మ్యూజిక్ డైరెక్టర్కి సపరేట్. ఓటీటీకి వచ్చేసరికి అన్ని ఓటీటీస్ని కూడా తీసుకొచ్చి ఒకటే దగ్గర కలిపేసి వాళ్ళకు కూడా వాళ్ళ జోనర్స్లో
నామినేషన్స్ బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ కెమెరామ్యాన్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ చైల్డ్ యాక్టర్స్ కానుంచి ప్రతి ఒక్కటి నామినేషన్స్ ఉంటాయి. సో డెలిగేట్స్ విషయానికి వస్తే కేవలం మన ఇండియా నుంచే ఉంటున్నారా లేదా బయట దేశాల నుంచి కూడా తీసుకొస్తున్నారు? డెలిగేట్స్ బయట దేశాల నుంచి వస్తున్నారండి. ఇండియాలో 8 స్టేట్స్ నుంచి లైక్ ఈవెన్ కొందరు సీఎంస్ కూడా వస్తున్నారు. అంటే ఇప్పుడు రివీల్ చేయడం కన్నా తొందరలో లాంచింగ్ ఉంది. ఆ లాంచింగ్ అప్పుడు మొత్తం అంతా రివీల్ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. ఇండియాలో 8 స్టేట్స్ నుంచి పొలిటికల్ అండ్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి డెలిగేట్స్ వస్తారు. అండ్ వరల్డ్ వైడ్గా 23 కంట్రీస్ నుంచి మూవీ డెలిగేట్స్ వస్తారు. ఓన్లీ మూవీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో నామినేషన్స్లో ఉన్నారో వాళ్ళు వస్తారు. ఇండియాలో మాత్రం పొలిటికల్ కమ్ ఇవి రెండుగా వస్తారు. సో మీరు అసలు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఫిలిం మేకర్స్కి లేదా నామినేషన్స్ వేయాలనుకునే వాళ్ళకి లేదా ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనం మెయిన్గా పాయింట్ తీసుకెళ్లేది ఏంటి అంటే నామినేషన్స్ ఎలా జరుగుతుంది, దాని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి. ఇప్పుడు చాలామంది ఏంటంటే నామినేషన్స్ వేయడానికి వెబ్సైట్లోకి వెళ్తారు. ఫస్ట్ ఏ ఫిలిం మేకర్ అయినా సరే నామినేషన్ వేయడానికి వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళ మూవీ లింక్, అది డ్రైవ్లో ఉంటే డ్రైవ్ లింక్ లేదా యూట్యూబ్లో ఉంటే యూట్యూబ్ లింక్, ఏ లింక్ అయినా సరే అక్కడ లింక్ పేస్ట్ చేసి కంప్లీట్ సినిమా డీటెయిల్స్ క్యాస్ట్ అండ్ క్రూస్తో పాటు అక్కడ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత అది నామినేట్ అవుతుంది. నామినేట్ అయిన తర్వాత దాన్ని వాళ్ళు షేర్ చేసుకొని ఓటింగ్ లైన్స్కి వెళ్ళాలి. వన్స్ ఫిలిం నామినేట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా నామినేట్ అయ్యి వెబ్సైట్ మీదకి వెళ్ళిపోయి వాళ్ళకి మెయిల్ వచ్చేస్తుంది. ఓటింగ్ లైన్ స్టార్ట్ అవుతుంది. వచ్చిన ప్రతి మూవీకి ఓటింగ్ లైన్ ఒక డేట్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓటింగ్ లైన్ స్టార్ట్ అయినప్పుడు దాన్ని వాళ్ళు లింక్ షేర్ చేసుకొని వాళ్ళు ఓటింగ్ చేయించుకోవాలి. లైక్ ఇప్పుడు బిగ్ బాస్ ఇదంతా ఎలా జరుగుతుందో ఇదంతా ఓటింగ్ జరుగుతుంది. ఈ ఓటింగ్ తర్వాత ఏది ఎక్కువైతే ఒక టైం లిమిట్ ఉంటుంది. 10 days, 15 days, 20 days అనే టైం లిమిట్ ఏదైతే ఉంటుందో ఓటింగ్కి, ఆ ఓటింగ్ అయిపోయిన తర్వాత ఏ కేటగిరీలో ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయి, ఎవరు ఎలా ఉంది అనేది అది కూడా డాటా రిలీజ్ చేస్తాము. బికాస్ మా లాస్ట్ రికార్డ్ అరౌండ్ 5.5 CR ఓట్స్ పడినాయి 2021లో. వీ ఎక్స్పెక్టింగ్ దిస్ టైమ్ మోర్. అంటే ఎవ్రీ డే అరౌండ్ 3 lakhs ఓట్లు పడుతున్నాయి. సో అలా ఓటింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓటింగ్ లైన్ అయిపోయిన తర్వాత ఏవైతే ఫిల్టర్స్ ఎక్కువగా వచ్చినాయో వాటిని ఫిల్టర్ చేసి దాంట్లో టాప్ 10 తీసుకొని ఆ టాప్ 10లో నుంచి మళ్ళీ టాప్ 5కి ఓటింగ్ చేసి దాంట్లో నుంచి అవార్డ్స్ ఇస్తూ ఉంటాము. సో ఈ ఓటింగ్ లైన్ అనేది 20 days కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఎవరైతే ఫైనల్లో ఉంటారో వాళ్ళని స్పెషల్ జ్యూరీ దగ్గర పెట్టి వాళ్ళకి ఇంకా అవార్డ్స్ సెరమనీ చేయడం జరుగుతుంది. దానికి ఓటింగ్ లైన్స్ కంటిన్యూగా లాస్ట్ వరకు జరగవు. ఈవెంట్కి 1 week ముందే ఓటింగ్ లైన్స్ ఆగిపోతాయి. దాని తర్వాత అవార్డ్స్ నామినేషన్స్ ఇచ్చేస్తాము. సోషల్ మీడియాలో వాళ్ళు ఓటింగ్ కోసం వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటారు. ఇటు ఫిలిం ఫెస్టివల్ కూడా వాళ్ళకి పబ్లిసిటీ చేసిస్తుంది. దాని తర్వాత ఈవెంట్కి వెళ్ళిపోతాము. ఇట్స్ వాజ్ 2 days ఈవెంట్. బికాస్ ఈసారి అరౌండ్ 400 నామినేషన్స్ ఉన్నాయి. లైక్ అది కూడా ఒక రికార్డ్. ఇంతవరకు ఏ ఫిలిం ఫెస్టివల్లో 400 అవార్డ్స్ ఇచ్చింది లేదు. ఇది ఇంకొక రికార్డ్. అండ్ ఓటింగ్ విషయానికి వస్తే కూడా లాస్ట్ సీజన్ మా 21 సీజన్లో వీఆర్ ఇన్ ద ఇండియాలో టాప్ 2nd ప్లేస్లో ఉన్నాం. లైక్ ఎక్కువ ఓటింగ్స్ పడి ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో బిగ్ బాస్ ఉంది. హిందీ బిగ్ బాస్ సీజన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. మాకు బిగ్ బాస్కి జస్ట్ 0.3% తేడా. అంటే ఆ సీజన్లో వాళ్ళకి 100 days సీజన్లో వాళ్ళకి పడిన ఓట్లు జస్ట్ ఓన్లీ 1 monthలో మాకు 0.3%లో పోయింది. సో ఇది అఫీషియల్గా అమెజాన్, గూగుల్ వీళ్ళందరూ సర్టిఫై చేశారు ఈ రికార్డ్ని కూడా. సో ఇది నామినేషన్లోకి వెళ్ళి మీరు ఫిలింని నామినేట్ చేసుకున్న తర్వాత దానికి ఓటింగ్ లైన్ ఉంటుంది. ఆ ఓటింగ్ లైన్స్ 20 days ఓటింగ్ లైన్స్లో దేనికి ఎక్కువగా ఓటింగ్స్ వస్తే దాన్ని ఫిల్టర్ చేసి టాప్ 10, టాప్ 5, టాప్ 3 అవార్డ్స్, ఇంకా అవార్డ్ సెక్షన్స్కి వెళ్తాము. సో అక్కడికి అయిపోతుంది ఓటింగ్ లైన్స్. ఇప్పుడు 2 days ఈవెంట్ అన్నారు. 2 days అంటే ఇది చాలా పెద్ద ఈవెంట్. అవునండి. సో దీన్ని ఎలా డివైడ్ చేస్తారు? లైక్ 2 days ఈవెంట్ వచ్చేసి మల్టిపుల్గా అండి. మొత్తం డిజిటల్ ప్లాట్ఫామ్ అంతా 1 day. ఓకే. లేదు అంటే డిజిటల్ ప్లాట్ఫామ్ని 1 dayకి కేటాయించేసి ఓటీటీ అండ్ మూవీస్ అనేది నెక్స్ట్ డేకి మార్చేస్తున్నాము. ఎందుకంటే క్లమ్జీ అవ్వకుండా దానికే ఉండాలి. ఇప్పుడు డెలిగేట్స్ వచ్చేసి బయట నుంచి వస్తారు. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు అండ్ ఇక్కడ చిత్రపూర్ ఇంకోటి చేస్తుంది ఏంటంటే ఎవరైతే ఫారిన్ డెలిగేట్స్ వస్తున్నారో వాళ్ళకి రౌండ్ ట్రిప్ కూడా టికెట్ ఛార్జెస్ వి పేయింగ్. ఓకే, గ్రేట్. దట్స్. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇక్కడ ఇండియాలో చేసినప్పుడు చిత్రపూర్ ఫిల్మ్ ఫెస్టివల్ చాలామంది మెయిల్స్ పెడతా ఉంటారు. ఇప్పుడు బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, చెన్నై నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఉంటారు. వాళ్ళు కొందరు ఏంటంటే వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళు మినీ మూవీస్ తీసినవి షోకేస్లో పెట్టుకొని ఇక్కడికి వచ్చి అవార్డు తీసుకోవడానికి కూడా డబ్బులు లేని వాళ్ళు కూడా ఉంటారు చాలామంది ఫిలిం మేకర్స్. సో అట్లాంటి టైంలో ట్రావెలింగ్ ఛార్జెస్ వేసి వాళ్ళని మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా టీంతో ఫాలోఅప్ కూడా చేయించాము. అది కూడా మన దగ్గర ఉంది. ఇప్పుడు కూడా ఫారెన్ డెలిగేట్స్కి కూడా టికెట్స్ ఇన్స్పైర్ అయ్యే విషయం ఇది నిజంగా ఖచ్చితంగా. ఇప్పుడు కూడా రౌండ్ ట్రిప్ వాళ్ళకి ఫారెన్ డెలిగేట్స్కి అంటే ఎవరైతే మేము రాలేము మా సిచ్యువేషన్స్ని బట్టి అని అనుకుంటారో
ఈ షార్ట్ ఫిల్మ్స్ ఫెస్టివల్ కానీ, వెబ్ సిరీస్ కానీ వాళ్ళకి కంపెనీ అనేది చిత్రపురి ఫిల్మ్ ఫెస్టివల్ ట్రావెలింగ్ అండ్ ఎవ్రీథింగ్ అకామిడేషన్ అనేది కూడా ఇచ్చి మరి పంపిస్తుంది. వచ్చిన అతిథుల్ని మన తెలుగు సంప్రదాయం ప్రకారం గౌరవించుకోవాలి. సో అది మేము ఫాలో అవుతూ ఉంటాము. ఇప్పుడు ఇంకొక విషయం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు ప్రైమ్ నైన్ మీడియా పార్ట్నర్గా ఈ సంవత్సరం ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది చిత్రపురి ఫిల్మ్ ఫెస్టివల్ అనేది. సో మీ మాటల్లో ఒకసారి. ప్రైమ్ నైన్ మీడియా అంటే ఏదైనా ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే ఒకరి వల్ల అవ్వదు. ఇప్పుడు అంత పెద్ద లంకని ఛేదించిన రాముడికి కూడా సంజీవని అక్కడ సిచ్యువేషన్స్ని బట్టి హనుమంతుడు లాంటి వాళ్ళు తోడవుతూ ఉంటారు. అలాగే మా చిత్రపురి కూడా ఇప్పుడు మేము చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు వస్తున్నాం కాబట్టి దీన్ని జనాల్లోకి ముందుకు తీసుకెళ్ళాలి, ఎట్ ది సేమ్ టైం రీచ్ ఎక్కువగా ఉండాలి అని చూస్తున్నప్పుడు ప్రైమ్ నైన్ మనకి మీడియా పార్ట్నర్గా కొలాబరేట్ అవ్వడానికి ముందుకొచ్చారు. లైక్ మన కాజ్ బాగుంది అంటే మీరు చేస్తున్న కాజ్ బాగుంది అంటే నలుగురు గురించి చేస్తున్నారు అంటే ఇంతవరకు ఎక్కడ కూడా చిత్రపురి ఒకరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని స్పాన్సర్షిప్ తీసుకొని లోగోస్ ఎక్కడ కూడా వేయలేదు. మా 1 ఇయర్ ఏదైతే కష్టార్జితం ఉంటుందో ఆ కష్టార్జితాన్ని అంతా ఒక 6 అవర్స్ ప్రోగ్రామ్ గురించి పెట్టేవాళ్ళం, అరౌండ్ 40 lakhs to 1 year వరకు ప్రతిసారి. సో ఈసారి అంటే ఒక ఫిలిం మేకర్ని ఒక టాలెంట్ ఎంకరేజ్ చేయడానికి కోసం మేము చేసే ప్రయత్నంలో ప్రైమ్ నైన్ ఈసారి మాకు తోడు ఉంటుంది. సో మేము కూడా మీతో కలిసి నడుస్తాము. సో ఫిలిం ఫెస్టివల్ని సక్సెస్ఫుల్గా చేద్దాము, ఒక నలుగురిని ఇండస్ట్రీకి పరిచయం చేద్దాము, ఒక మంచి మంచి కథల్ని చెప్పడానికి ముందుకు వెళ్దాము అని చెప్పేసి ప్రైమ్ నైన్ ముందుకు రావడం చాలా సంతోషకరం అండి. దీనికి నేను కంప్లీట్గా ప్రైమ్ నైన్ ఛానల్కి థ్యాంక్స్ చెప్తున్నాను. వీఆర్ అఫీషియల్లీ కొలాబరేటింగ్ యాజ్ అన్ మీడియా పార్ట్నర్ ఆఫ్ చిత్రపురి ఫిలిం ఫెస్టివల్ విత్ ప్రైమ్ నైన్ మీడియా. ఎస్, థ్యాంక్ యూ కార్తిక్ గారు. ఈ ఈవెంట్ చాలా గ్రేట్ సక్సెస్ అవ్వాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఎస్, విన్నారు కదా, CEO కార్తిక్ గారు చిత్రపురి ఫిల్మ్ ఫెస్టివల్ నామినేషన్స్ని చాలా ఇన్నోవేటివ్ థాట్స్తో మళ్ళీ 2021 తర్వాత ఈ సంవత్సరం చాలా కొత్తగా తీసుకొస్తున్నారు. సో ఆసక్తి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నామినేషన్స్ వేసి ఈ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. స్పెషల్గా ప్రైమ్ నైన్ దీనికి మీడియా పార్ట్నర్గా వ్యవహరించబోతోంది. ఇది వాళ్ళ ప్రైమ్ నైన్ స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్.